హలో! ఈరోజు మార్నింగ్ నేను కొంచెం లేట్‌గానే లేసాను. లేసిన వెంటనే ఇంకా వైట్ రైస్, సాంబార్ అయితే పెట్టేశాను. టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు. ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. అందుకనే ఇంకా లంచే చేసేద్దాం అనిపించి ఇంకా సాంబార్, వైట్ రైస్ చేసేసాను. ఇంకా పప్పు అయితే కుక్కర్‌లో పెట్టేసి అది ఉడికేలోపు షాన్వికనైతే స్నానం చేపిచ్చేద్దాం అనిపించింది. ఇంకా షాన్వికని రెడీ చేపిచ్చేలోపు పప్పు అయితే ఉడికిపోయింది. ఉడికిపోయాక ఇంకా సాంబార్ అయితే స్టార్ట్ చేసేసాను ఫాస్ట్. ఇంకా సాంబార్ అయిపోయేలోపు మా చెల్లెలైతే కాల్ చేసింది. "అక్క, నేను హాస్టల్ నుండి ఇంటికొస్తాను. ఇంటి నుంచే ఒక 7 డేస్ కాలేజ్‌కి వెళ్తాను" అంటే, "సర్లే రా" అన్నాను. ఎందుకంటే తన హాస్టల్ అయితే క్లోజ్ చేశారంట. సమ్మర్ హాలిడేస్ కదా, ఎవరుండరు, వెళ్ళిపోతున్నారు అందరూ. కాలేజ్ అయితే రన్నింగ్‌లో ఉంది. 7th వరకు నేను కాలేజ్‌కే వెళ్తాను అంటే, సర్లే అన్నాను. నేను ఇంకా మా చెల్లెలు కాలేజ్ అయిపోయిన వెంటనే ఊరికెళ్తుంది కదా, నేనైతే షాన్విని కూడా మా చెల్లెలతో పాటు మా ఊరికి పంపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మాది ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో చాలా హీట్ ఉంటుంది. ఇంకా సమ్మర్ కదా, తను ఉండలేదు, ఎక్కడ ఆడుకుంటుంది అనేసి నేనైతే ఆలోచించినాను. షాన్విక వాళ్ళ డ్యాడీని కూడా అడిగి ఇంకా ఒప్పుకుంటే మా చెల్లెలతో పాటు మా షాన్విని కూడా ఊరికి పంపించేస్తాము. ఏ ఊరికి పంపించాలనుకుంటున్నామో మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. అలాగే కామెంట్ చేసేసేయండి. మీ ఊర్లో ఎక్కువ ఎండలు ఉన్నాయా? మాకైతే ఇక్కడ హెవీగా ఉన్నాయండి. అసలు ఎండలైతే బయటికైతే రావాలనే అనిపించదు, అంత ఎండ ఉంది. ఎట్లా అంటే బయట బండ ఉంది, బండ మీద దోశ కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తినొచ్చు, అంతలా ఎండలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ.